అంటే ఎదుగుతున్నావు కదా, మంచిది కదా. ఇన్నాళ్ళిలా లేదులే, ఇన్నాళ్ళిలా లేదులే, నాలో ఏదో హలో మిత్రులారా, నా ఛానల్కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. పక్కన చాలా చాలా సౌండ్లు వస్తాయి, ఇంకా వాటిని ఇగ్నోర్ చేయండి. అండ్ ఈరోజు ఏంటంటే వైకుంఠ ఏకాదశి ప్లస్ కొత్తగా జాయిన్ అయిన నా స్టూడెంట్స్కి గజ్జె పూజ పెడుతున్నా అనమాట. అందులో కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు నేను ద్వాదశి లేదా ఏకాదశి ఆ 2 రోజుల్లోనే పెడుతూ ఉంటాను. అలాంటిది ఈరోజు వైకుంఠ ఏకాదశి కూడా కలిసి వచ్చింది. సో యాక్చువల్గా అంటే 5 to 6 నాకు యాజ్ యూజువల్ రొటీన్ క్లాస్ ఉంది. అది అయిపోయిన తర్వాత 6:30కి పూజ స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో మీరేం చూడబోతున్నారు అంటే, నేను గజ్జె పూజ ఎలా చేస్తాను, కొత్త స్టూడెంట్స్కి గజ్జె పూజ గురించి ఏమేమి చెప్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పూజ చేస్తూ ఉంటారు. కొంతమంది గుడిలో చేస్తూ ఉంటారు, కానీ నేను గుడికి అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వను. ఏదైనా ఇంట్లోనే చేయడానికి చూస్తాను. సో ఇంట్లోనే ఈరోజు పూజ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఏంటంటే అస్సలు పెట్టేశాను కాబట్టి, అందరికీ చెప్పేశాను కాబట్టి చేస్తున్నాను అనమాట. బాడీ అయితే అసలు సహకరించట్లేదు. ఒక 3 days నుంచి కంటిన్యూస్ వర్క్. ఆ పిల్లలకి వేసుకునే యూనిఫామ్ కూడా నేనే స్టిచ్ చేశాను అనమాట. స్టిల్ ఈరోజు 6:30కి పూజ అయితే నేను 4 వరకు డ్రెస్సెస్ స్టిచ్ చేస్తూనే ఉన్నాను. అంత కొంచెం బిజీ షెడ్యూల్ కింద పెట్టేసుకున్నాను. అదేంటో కానీ ఏదన్నా నాకు ఒక డే స్పెషల్ డే ఉందంటే ఆ ముందు రోజు వరకు వర్క్ ఎక్కువగా పెట్టుకుంటాను. అలా పెట్టుకుంటానో తెలీదు, అలా అవుతుందో తెలీదు. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. పూజ ఎలా జరుగుతుంది, స్టూడెంట్స్ ఎలా చేస్తారు, అది అంతా. లెట్స్ గెట్ స్టార్టెడ్. క్లాస్ 5 to 6 ఉంది కదా, సో హాఫ్ అన్ అవర్లో మళ్ళీ పూజ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొన్ని థింగ్స్ నేను ముందుగానే అరేంజ్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. అప్పుడు నూనె అది వేసి అన్నీ అప్పటికి కొంచెం ఈజీ అవుతుందని జస్ట్ ఇలా అరేంజ్ చేసుకొని ఉంచుకున్నాను. ముందుగానే గజ్జెలు తెప్పించాను అనమాట. నేనే వీటిని స్టూడెంట్స్కి తెప్పిస్తాను. వాటిని పసుపు రాసేసి ఉంచనమాట. పూజ అప్పుడు కొంచెం హడావడి అవ్వకూడదు, డాన్స్ క్లాస్ ఉందని చెప్పి. అండ్ వాళ్ళు వచ్చేలోపు స్టూడెంట్స్ ఇంకా పేరెంట్స్కి ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, పరమాన్నం చేస్తున్నాను. బెల్లం పరమాన్నం ప్రాసెస్లో ఉంది. డ్రెస్సెస్ కుట్టానని చెప్పాను కదా, సో వీకెండ్ అవ్వడం వల్ల మా వారు చాలా హెల్ప్ చేశారు జున్నుని చూసుకోవడంలో, వాడికి తినిపించడంలో. ఈలోపు నాకు ముందు రోజు చెప్పారన్నమాట పేరెంట్స్, మీరే స్టిచ్ చేయండి అని. సో డ్రెస్ ఎలా ఉంటుంది అంటే ఎల్లో కలర్ బాటమ్ ఉంటుంది అండ్ ఈ మెరూన్ రెడ్ టాప్ మాట. సో వాళ్ళు వేసుకుంటారు కదా, మీరు అప్పుడు చూస్తారు. నేను వ్లాగ్ షూట్ చేస్తున్నాను, వాడు అల్లరి చేస్తున్నాడని చెప్పి మా వారు వాడిని బయట కూర్చోబెట్టి ఆడిపిస్తున్నారు అన్నమాట. పాపం ఈరోజు మా వారు వాడితో నలిగిపోయారని చెప్పచ్చు. నేను డాన్స్ చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు 1 year దగ్గర 1.5 year ఒకటే స్టూడెంట్తో రన్ చేశాను. అప్పుడు నీకేమనిపించింది? ఇప్పుడు 50 స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా అందరూ పలకరిస్తున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, అప్పుడు ఎలా అనిపించింది అంటే కామెడీ ఏమో అప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపించింది, అది అలా ఏం లేదు. కానీ ఇంప్రూవ్మెంట్ బాగా ఉంది. నువ్వు చక్కగా నీ ప్యాషన్ని ఫాలో. ఫస్ట్లో నిన్ను జాబ్కి జాయిన్ అవ్వద్దని చెప్పడం మంచిది అనిపించింది నాకు. ఇప్పుడు జాబ్లో జాయిన్ అయితే పొద్దున్నే నిద్రం పోవాలా, సాయంత్రం మళ్ళీ వచ్చా. నువ్వు అలసిపోయావా, నేను అలసిపోయాను అనుకుంటా వచ్చాను. ఇప్పుడు చూడు చక్కగా నీ ప్యాషన్ ఫాలో అయ్యావు, అలా వెళ్తున్నాయి. హ్యాపీ అంతే.
సో 5 to 6 బ్యాచ్ స్టూడెంట్స్ వచ్చేసారు. సో వాళ్ళకి క్లాస్ చెప్తున్నాను. ఈరోజు 10th అయితే చాలా తక్కువ మంది వచ్చారు, ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ ఇవ్వడం వల్ల బయటికి వెళ్ళారన్నమాట. సో తక్కువ మంది రావడం కూడా నాకు కొంచెం హెల్ప్ అయింది. సో వీళ్ళకి చెప్తూ పూజ పనులు చేసుకుంటా ఉన్నాను. అండ్ యాజ్ యూజువల్ ఫస్ట్ ఇంటి దీపం వెలిగించుకోవాలి కాబట్టి ఇక్కడ పూజ చేసేసాను. యాక్చువల్గా నేను మార్నింగ్ పూజ చేయలేదన్నమాట. సో అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను, అన్నీ దగ్గర పెట్టుకున్నాను. పరమాన్నం చేశాను కదా, అది ప్రసాదం కింద పెట్టాను. అండ్ దేవుడి బొట్లు ఇవన్నీ ఒకటి ఒకటి పెట్టేసుకుంటా ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను పిల్లలతోనే పూజ చేపిస్తాను. ఫస్ట్ అయితే ఒక నాప్కిన్ వేసుకోవాలి మనము. ఎందుకు అంటే డైరెక్ట్గా పెట్టి చేయకూడదు పూజ. సో ఒక టవల్ కానీ నాప్కిన్ వేసుకోవాలి. దాని మీద ఒక ప్లేట్ పెట్టి దాని నిండా బియ్యం వేయాలి. బియ్యం వేసి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం దాని మీద తమలపాకుని అయితే పెట్టాలి. ఒక 2 తమలపాకులను పెట్టి మనము పసుపు విఘ్నేశ్వరుని తయారు చేసి పెట్టాలన్నమాట. సో దేనికైనా మనం ఫస్ట్ విఘ్నేశ్వరుడికే కదా పూజ చేస్తాము. సో డాన్స్లో వాళ్ళ కెరియర్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఫస్ట్ మనం దానికే పూజ చేయాలి. సో విఘ్నేశ్వరుని, పసుపు విఘ్నేశ్వరుని ప్రతి ఒక్క స్టూడెంట్కి నేనే చేసి పెడతాను అనమాట. అండ్ అలాగే వక్క అండ్ పువ్వులతో వాళ్ళనే ప్లేట్ అంతా మంచిగా డెకరేషన్ చేయమని చెప్తాను. అండ్ అలాగే పూజకు కావాల్సిన సామాన్లంతా నేను లిస్ట్ ముందే వాళ్ళకి, మాకు ఒక గ్రూప్ ఉంటుంది, అందులో చెప్పేస్తాను అనమాట. సో అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు. అండ్ ఇక్కడ నేను దీపం వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. పూజ ఫస్ట్ దీపం వెలిగించిన తర్వాత నేను చందనం ఇంకా కుంకుమ ప్రతి ఒక్క స్టూడెంట్కి పెడతాను అన్నమాట. యాక్చువల్గా ఇది నేను నేర్చుకున్నప్పుడు నాకు మా గురువుగారు చెప్పారు. సో అలానే నేను అది ఫాలో అవుతూ ఉన్నాను. సో పిల్లలందరూ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారన్నమాట పూజకి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మాయి పేరు కుశల. తినే నా కెరియర్ స్టార్టింగ్ అప్పుడు నా ఫస్ట్ స్టూడెంట్. ఇప్పటికీ నాతోనే ట్రావెల్ చేస్తుంది. నా జర్నీలో తను కూడా ఒక బెస్ట్ పిల్లర్ అని చెప్పుకుంటాను. అండ్ ఈ వీడియో కూడా మొత్తం షూట్ చేసింది తనే. అండ్ కిడ్స్ ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారో పేరెంట్స్ కూడా అంతే ఇంట్రెస్టెడ్గా త్రూఅవుట్ పూజ అంతా ప్రతిదీ చాలా చక్కగా అబ్జర్వ్ చేశారు. అండ్ వాళ్ళు కూడా బాగా నచ్చింది పూజ అని వెళ్ళిపోయేటప్పుడు చెప్పారన్నమాట. సో ప్రతి ఒక్కరికి నేను ఇలాగా బొట్టు చందనం పెట్టేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పూజలో మొత్తం అన్ని స్టేట్స్ నుంచి ఉన్నారు. మలయాళీస్ ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు అన్నమాట. సో అన్ని స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ అయితే ఈ పూజలో పాల్గొనడం జరిగింది. అండ్ 1 by 1 అందరికీ ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇప్పుడైతే కుంకుమ పూజ స్టార్ట్ అయింది. నేను శివనామాలు చెప్తూ ఉంటాను, వాళ్ళు పసుపు కుంకుమతో పూజ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఫ్లవర్స్తో. ఈ చిన్ని పాప పేరు లితీష. ఫస్ట్లో కొంచెం అల్లరి చేసింది కానీ చాలా బాగా కూర్చుంది. ఓం సదాశివాయ నమః. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి పూజ అంతా అయిపోయిన తర్వాత గజ్జలు కడుతూ ఉంటాను. గజ్జలు కట్టినంతసేపు వాళ్ళని ఓం నమ శివాయ అని చెప్పమంటా అనమాట. సో అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి టై చేశాను. అండ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు వాళ్ళు. చాలామంది అయితే డాన్స్కి జాయిన్ అయిన వెంటనే మాకు గజ్జలు ఎప్పుడు ఇస్తారు అని అడిగేవారు అన్నమాట. సో ఫైనల్గా వాళ్ళకి గజ్జలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇదే విధంగా హారతి ఇవ్వకముందే కాళ్ళకి పసుపు రాసి మనము ఈ గజ్జలు అయితే కడతాము. కానీ యాక్చువల్గా గజ్జలు ఏంటంటే ఆ మువ్వలు సపరేట్గా, తాడు సపరేట్గా తెప్పించి మనము అల్లించాలన్నమాట. కానీ ఈ చిన్నపిల్లలు కట్టడం అనేది కొంచెం కష్టం. మాకైతే అప్పుడు మా గురువుగారు మాతోనే కట్టించారు. సో నేను వీళ్ళకి ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్నవి నేను తెప్పించి ఇలాగా చేస్తున్నాను అనమాట. సో వాళ్ళైతే చాలా బాగా చేశారు. అండ్ పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు హారతి టైం మాట. సో హారతి ఇచ్చేసాను. అండ్ ఇక్కడ వీళ్ళు కర్ణాటక వాళ్ళమాట. సో వాళ్ళ సాంప్రదాయంలో వాళ్ళు నాకు తాంబూలం అనేది ఇచ్చారన్నమాట, గురుదక్షిణ లాగా. అండ్ నార్మల్గా అయితే నేను ఎప్పుడు గురుదక్షిణ నేను చేతికి తీసుకోను. ఫ్రూట్స్ అయినా ఏమైనా ఆ నటరాజ స్వామి దగ్గరే పెట్టేయమని చెప్తాను. అండ్ చాలా చోట్ల నేను విన్నాను ఈ గజ్జు పూజ అనేది ఒక బిజినెస్ లాగా కూడా చేస్తున్నారని చెప్పి. సో ఆశకి కొంచెం హద్దు ఉండాలి కదా. సో అలా ఏమి కాకుండా అందరూ సాటిస్ఫై అయ్యే విధంగా చేయించాలి అని చెప్పి నేను ఈ విధంగా చేయించడం అయితే జరిగింది. అందరికీ గజ్జలు కట్టేసిన తర్వాత హారతి ఇచ్చాక వాళ్ళ పేరెంట్స్ ముందే వాళ్ళతో కొన్ని బేసిక్ స్టెప్స్ అయితే చేయించడం జరిగింది. అండ్ నా తరపు నుంచి నా స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ అలాగే మీరు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నా స్టూడెంట్స్ని బ్లెస్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. అండ్ అందరూ వెళ్ళిపోయేటప్పుడు చాలా బాగా పూజ చేయించారు అని చెప్పారు. అది నాకు చాలా హ్యాపీ.
చూసారు కదండి, ఈ విధంగా మా గజ్జె పూజ అయితే నా స్టూడెంట్స్ అందరికీ జరిగింది. చాలా చాలా హ్యాపీ. మొత్తం హాల్ అంతా నిండిపోయింది, అంతా హడావడి అయిపోయింది. చాలా బాగా అనిపించింది. అండ్ గజ్జె పూజ జరిగినప్పుడు ఎప్పుడు నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది అన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.